అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కూటమి పార్టీ అభ్యర్థిగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల 7వ తారీఖున నామినేషన్ వేసే సందర్భంలో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూటమి నాయకత్వం, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి, నామినేషన్ పర్వం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ తెలిసిన అంశమైనా కూడా ఇప్పటికి 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదవటం జరిగింది. ఈరోజు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇంకెవరైనా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోకపోయినట్లయితే నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం ప్రగతి వైపు పయనించాలన్నా కూటమి నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం, మద్దతు పలకాల్సిన అవసరం, ఈ ఎన్నికలో విజయాన్ని చేకూర్చి ఈ ఎన్నిక విజయం వల్ల మరొకసారి మద్దతు పలికామని చెప్పి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటా ఉన్నా. మనందరికీ తెలుసు, గత పాలన వల్ల ఏ రకమైనటువంటి నష్టం, కష్టం జరిగింది, ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయినా కూడా ప్రతిపక్ష నేత ఒక ఆలోచన మారలేదు అని చెప్పి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం. వారు మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉంటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏ రకంగా ప్రజలు అసహించుకున్నారో తెలిసిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, అవమానించినటువంటి విధానం ప్రజల్ని మర్చిపోకముందలే మరలా అదే దిశలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఏమంటే, ఏ రకంగా మాట్లాడితే, ఏ మాటలతో సమాధానం చెప్తే ఆయన మారతాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంతవరకు ఈ 77 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమిటి, నేను ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాను, ఇప్పుడు 2లాగా ఉంటానంటే నువ్వు ఎప్పుడు ఏ రకంగా ఉన్నావు? నువ్వు దాదాపు 16 నెలలు పైన జైల్లో ఉండొచ్చినటువంటి ముద్దాయివి, బెయిల్ మీద కొనసాగినటువంటి ముద్దాయివి. నువ్వు ఏ రకంగా పాలన చేశావో అందరూ కూడా చూశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసావు, విధ్వంసం చేసావు, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చావు, రాజ్యాంగానికి విఘాతం కల్పించావు. ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకుని మాట్లాడుతూ ఉన్నావు? నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం, ఇంకా చూడాల్సిందేం లేదు. నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నేను నువ్వు లెగిసేదానికి ఇంకా పరిస్థితి లేదు. నువ్వు ఏ రకంగా నువ్వు ఉన్నావో, నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నీకు, అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నటువంటి నీకు, ప్రజలను వదిలిపెట్టి పారిపోతూ ఉన్న నీకు, ఈ రోజున మళ్ళీ ఏదో వర్గతత్వాన్న, మతత్వాన్న, కులతత్వాన్న రెచ్చగొట్టడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడితే ఏం చేసావు అసలు నువ్వు? విద్యా విధానానికి చేయాల్సింది చేయకపోగా, ఎవరినైతే ఆచార్య దేవోభవ అంటామో వాళ్ళని మద్యం షాపుల దగ్గర మద్యం అమ్మించడానికి క్యూల్లో నించోబెట్టినటువంటి నీవు తరగతి గదులకి పరిమితి చేసి, తరగతుల గదిలోంచి ఈ సమాజాన్ని స్థాపించడానికి నిజమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి తరగతుల గదిలో ఉండాల్సినటువంటి ఆచార్యుల్ని
నువ్వు తీసుకెళ్ళి మద్యం షాపుల దగ్గర నుంచోబెట్టినప్పుడు ఏమో నీకు మద్యం మీద ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే దాంట్లో డబ్బులు దోచుకోవాలి, అవినీతి చేయాలి, సంపాదించాలి. ఒక పక్కన వికృత రూపమై ఆరోగ్యం అంతా కూడా దెబ్బతిండి కోవిడ్ ఉంటే ఆ కోవిడ్ సమయంలో కూడా మద్యం అమ్మించినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆలోచనతో కూడినటువంటి నీవు ఈ సమాజాన్ని ఏదో కాపాడటానికి, సమాజంలో నీకేదో ఒక స్థానం ఉందని చెప్పి ఆలోచనతో నువ్వు ముందుకు రావడానికి నువ్వు ప్రయత్నిస్తే మళ్ళీ నీకు గతంలో జరిగిన శాస్త్ర జరిగిద్దని చెప్పి, అంతకంటే గొప్పగా ఏం జరగదని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నువ్వేమీ చేయలేకపోయావు. రైతులకి న్యాయం చేయలేకపోయావు, ఫీజులు రీఎంబర్స్మెంట్ చేయలేకపోయావు, నువ్వు ఏం చేసావు, అన్ని బకాయిలు పెట్టావు. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి 8 లక్షల కోట్ల అప్పులు చేసావని నేను చెప్పడం కాదు, పైగా నువ్వు ఏ రూపాయి ఎందుకు ఖర్చు పెట్టావు అనేది ఇప్పటి వరకు కూడా కాకి నువ్వు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే, నువ్వు దోచుకున్నావు, దొంగవి, దోపిడీదారివి. నువ్వు రాజకీయ నాయకుడు కాదు, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే హక్కు కానీ ఎక్కడ కూడా లేదని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పైసాకి జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి పాలకుడు ప్రతి పైసాని కూడా దోచుకున్నటువంటి విధానం చూస్తే నీ విధానంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకని ఈ రోజున నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ ఇంకా నీకు చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని చెప్పి మాట్లాడలేదు. కానీ ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల పట్ల నువ్వు చూపించినటువంటి విధానం వల్ల ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అన్ని రంగాల్లో కూడా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చి, ప్రజా రాజధాని తీసుకొచ్చి, పోలవరాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ ఏదన్నా ఒకటి ఉందా? ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించావా? జాబ్ ఇస్తానని చెప్పావు. ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించినటువంటి దుర్మార్గపు నీతిని అవలంబించినటువంటి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా నీ 117 జీవో ఎవరికి ఉపయోగం? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించావు. మెర్జర్ తీసుకొచ్చావు, 3, 4, 5 క్లాసులు అన్నావు, సింగిల్ అన్నావు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని తీసావు. టోటల్గా విద్యా విధానాన్ని నాశనం చేసి నాడు నేడు కేవలం అవినీతి చేయడానికి, ఆ నాడు నేడు నిధుల్ని పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి నాయకుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు ఆ రకంగా గుర్తించబట్టే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, ఎవరు కూడా ఊహించినటువంటి తీర్పు, 77 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి తీర్పు ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకో. ప్రజలు ఘనంగా ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎక్కడ కూడా ఏది కూడా కదిలించలేవని చెప్పి నువ్వేదో ఎంట్రుకలు అని మాట్లాడుతూ ఉన్నావు. ఎంట్రుకలన్నీ రాలిపోతూ ఉన్నాయి. ఇంక నీకు ఉండేది ఏమి లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. నువ్వు ఏమి అనుకోవటానికి కూడా ఏమి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తిగా ఉంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ అందరు కూడా 7 నెలల కాలంలో 6,33,568 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. తద్వారా 4,10,125 ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాదు, మీరు ఒకసారి గమనిస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 3 ముఖ్యమంత్రులు వెళ్ళారండి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్ ఉందో మనందరం కూడా చూసాం. అంతేకాదండి, ఈ రోజున మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అనే దానికి నేను వేరేగా చెప్పట్లేదు. కానీ ఇదివరకు హైదరాబాద్ అంటే 4 మీనార్లతో చూపించినట్టు చార్మినార్ చూపించేవాళ్ళు. ఇవాళ హైదరాబాద్ అంటే మనం సృష్టించినటువంటి ఎవరి మేధస్సులో నుంచి వచ్చినటువంటి హైటెక్, ఆ హైటెక్ని చూపిస్తూ ఉన్నారు. దట్ ఈజ్ హౌ హీ వాజ్ కాల్డ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. ఆ రకంగా బ్రాండ్ని సృష్టించుకోవటం కాకుండా నేను అంటాం కాదు, అక్కడ ఉన్న మహారాష్ట్ర అతిపెద్ద ఆర్థికంగా వెసులుబాటు కలిగినటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. అంతేకాకుండా ఈ రోజున 3 ముఖ్యమంత్రుల్ని ఎవరు ఫోకస్ అయ్యారు అంటే, మరి అక్కడ ఫోకస్ అయింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటే ఆయనకున్నటువంటి సంకల్పం. ఆ రోజున విజన్ 2020 ప్రకటించినప్పుడు కానీ,
ఈ రోజున విజన్ డాక్యుమెంట్ 2047 ప్రకటించినప్పుడు కానీ, ఎందుకంటే ఆయనకు ఒక విజనరీ లీడర్షిప్ ఉంది, ఆయనకు సంకల్పం ఉంది, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ రోజున విద్యా విధానంలో 1 కిలోమీటర్కి ఒక స్కూల్ కానీ, 2 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ కానీ, లేకపోతే ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజ్ కానీ, ఆ రకంగా విద్యా వ్యాప్తి ఒక వర్గానికో ఒక వర్ణానికో కాకుండా అందరికీ విద్య అందాలని చెప్పి ఆలోచించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి సంకల్పం కలిగినటువంటి కమిట్మెంట్, ఏ రకమైనటువంటి కమిట్మెంట్, నేనేం చేయాలి నా ప్రజలకు అని చెప్పి నిరంతరం ఆలోచించే ఈ నాయకుడికి, నేను ఎప్పుడు దోచుకోవాలి, ఎట్లా దోచుకోవాలి, ఏ రకంగా దోచుకోవాలని చెప్పి ఆలోచించే నాయకుడికి ఈ రోజున నక్కకి నాగలో అనుకున్న తేడా ఉంది అనేది కూడా మనం గమనించాలి. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నిక జరగబోతుంది. దానికి కూటమి అభ్యర్థిగా మరి గతంలో తెనాలిలో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి మంత్రి చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా అక్కడ పోటీ చేయించే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 7వ తారీఖున అంటే గుంటూరులో ఏదైతే వెంకటేశ్వర విజ్ఞాన మండపం ఉందో అక్కడి నుంచి కలెక్టరేట్కి ఒక బహిరంగ ఊరేగింపులో వెళ్ళి నామినేషన్ వేయటం జరుగుద్ది. కాబట్టి 3 పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ఆయనకి వ్యక్తిగతంగా స్నేహం ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో, అంటే గ్రాడ్యుయేషన్ ఎన్నికలు అంటే ప్రధానమైన భాగస్వాములు ఎవరు ఉంటారంటే ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, అలాగే ప్రైవేటు వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆఖరిగా రైతులు, నిరుద్యోగులు. అంటే ఇంతమంది భాగస్వాములు ఉన్న ఈ వర్గాలకి ప్రతినిధిగా ఈయన రేపొద్దున కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మేమందరం ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, గత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన తీరు, అసెంబ్లీ జరిగిన విధానం ప్రజలందరూ గమనించారు. ఈ గౌరవ సభకు రాను, గౌరవ సభ అయితేనే వస్తానని చెప్పిన ఆయన విజ్ఞప్తికి ప్రజలు ఆశీర్వదించడం, ఆయనకి 124 సీట్లు ఇచ్చి మరి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అసెంబ్లీ ప్రక్షాళన అయిపోయింది. ఇప్పుడు కౌన్సిల్ కూడా ప్రక్షాళన జరగాల. కౌన్సిల్ ప్రక్షాళన ఎందుకు జరగాలని అంటున్నానంటే, కౌన్సిల్ అంటే ఒక ఉన్నతమైన సభ. అది అప్పర్ హౌస్ అంటారు. మేధావులు, విజ్ఞానవంతులు, సమాజానికి ఏదో మంచి చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు మాత్రమే అక్కడ ఉంటారు. అందుకోసం ఆ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే, గత ప్రభుత్వం ఎవరినైతే ఎమ్మెల్సీలుగా పెట్టిందో వాళ్ళని చూస్తే అసలు మనం ఎడిపోతున్నాం అనే అంశం కూడా ఆలోచించుకోవాలి. మర్డర్ చేసిన వాళ్ళు, రౌడీ షీటర్లు, లేదంటే మ్యారేజ్ వ్యవస్థను అపహాస్యం చేసిన వాళ్ళు, ఇంకా అనేక క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ కౌన్సిల్లో ఉన్నారు. వాళ్ళు వినేది లేదు, చెప్పేది లేదు. ఎవరన్నా మాట్లాడుతుంటే మొత్తం అందరూ లేచి సభని డిస్టర్బ్ చేయడం తప్ప వాళ్ళు చేసే కార్యక్రమాలు లేవు. కాబట్టి అసెంబ్లీ ఏ రకంగా అయితే ప్రక్షాళన అయ్యిందో ఆ రకంగా కౌన్సిల్ ప్రక్షాళన చేస్తేనే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం సజావుగా సాగుతుంది. అందుకు మొదటి అడుగ్గా ఇవాళ ఏదైతే కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 2 గ్రాడ్యుయేషన్ సీట్లు, అలాగే అటు ఉత్తరాంధ్రలో ఒక టీచర్ ఎమ్మెల్సీ, ఈ 3 కూడా ఈ కూటమికి సంబంధించిన ఎన్నికలుగా మేము భావిస్తున్నాం. అయితే ప్రజలని మేము కోరుకునేది ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికలు అనేప్పటికీ ప్రజలకు ప్రత్యక్షంగా ఒక్కొక్కసారి సంబంధం ఉండకపోవచ్చు. ఇక్కడ కృష్ణా గుంటూరుకి 33 నియోజకవర్గాలు, అక్కడ గోదావరి జిల్లాలో 34, అటు ఉత్తరాంధ్రలో కేవలం టీచర్లు మాత్రమే ఓటేసే 3 జిల్లాలు, పాత విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. కాబట్టి ఇంత పెద్ద భౌగోళిక వైశాల్యం ఉన్న ప్రాంతాల్లో ఒక వ్యక్తి వెళ్ళి ఓటర్లందరినీ కలిసే అవకాశం కానీ, ఓటర్లందరినీ
వ్యక్తిగతంగా చెప్పే అవకాశం కానీ చాలా తక్కువ ఉంది. కాబట్టి అందరికి కూడా ఇవాళ మేము సోషల్ మీడియా ద్వారా కానీ లేదా వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ప్రజలకు పంపించడం జరిగింది. ఎవరెవరు ఇవాళ కృష్ణా గుంటూరులో 3,46,000 ఓట్లు, అలాగే గోదావరి జిల్లాలో 3,26,000 ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరి ఫోన్లకి దాదాపుగా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎన్నికల తేదీ, వాళ్ళు ఏ ఎన్నికల పోలింగ్ స్టేషన్లో ఉంటారు, వాళ్ళ సీరియల్ నెంబర్లు అన్నీ కూడా మనం మెసేజెస్ పంపిస్తున్నాం. ఓటేసే విధానం కూడా ఏదైతే ప్రయారిటీ ఓటింగ్ కాబట్టి కేవలం 1 నెంబర్ అంకి మాత్రమే వేయాలనే విషయాన్ని కూడా ప్రతి సమావేశంలో ఈ పంపించే మెసేజ్లో కూడా మేము స్పష్టంగా చెబుతున్నాం. కాబట్టి ప్రజల్ని మేము కోరుకునేది ఏంటంటే 27వ తారీఖున మరి ఆ రోజు ఖచ్చితంగా లోకల్ హాలిడే ఉంటుంది. తమ వ్యక్తిగత పనులు ఏదైనా ఉంటే దయచేసి అత్యవసరమైన పనులని వాయిదా వేసుకొని మేము అడగలేము. కానీ చిన్న చిన్న అంశాలు ఏదైనా ఉంటే వాటిని వాయిదా వేసుకుని 27వ తారీఖున అటు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్సు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నవాళ్ళు, కేంద్ర రంగ సంస్థలు, అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు, అలాగే ప్రైవేటు వ్యవస్థల్లో అందరినీ మేము విడివిడిగా ఇప్పటి వరకు మాకు అవకాశం ఉన్నంత వరకు కలిసాం. అందరూ కూడా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు, సంతోషం. కానీ ఈ మద్దతు ఓటుగా మారినప్పుడే, ఆ ఓటు సవ్యంగా వేసినప్పుడే ఈ విజయానికి అది నాంది అవుతుంది అనే విషయాన్ని ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా రేపు 7వ తారీఖు నామినేషన్కి మరి ఆయనకి సన్నిహితులు ఉద్యోగ సంఘాలుగా కానీ లేదంటే ఉపాధ్యాయ సంఘాలుగా కానీ మిగతా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఈ కూటమి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రేపు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చి దాన్ని విజయవంతం చేయాలి. అలాగే 27వ తారీఖున అందరూ కూడా ఏదైతే పోలింగ్ స్టేషన్ నెంబరు అలాగే వాళ్ళ ఓటరు సంఖ్య కూడా మేము అందరికీ పంపించడం జరిగింది. ఎవరికైనా తెలియని పక్షంలో ఆ నియోజకవర్గంలో మరి వాళ్ళ ఆ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ లేదు అర్బన్ ఏరియాలో అయితే ఆ కార్పొరేటర్ కానీ ఆ డివిజన్ అధ్యక్షులకు కానీ ఎవరినైనా కూడా ఆ వివరాలు ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళకి పంపించే అవకాశం ఉంటుంది. ఇవాళ మరి మొత్తం కృష్ణా గుంటూరులో 416 బూతులకి మరి పోలింగ్ స్టేషన్లకి కేంద్ర ఎన్నికల కమిషన్ గతంలో నిర్ణయించడం జరిగింది. కానీ 3,56,000 ఓటర్కి ఎక్స్ట్రా ఇంకా 80 పోలింగ్ కేంద్రాలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కనుక వస్తే 483 పోలింగ్ కేంద్రాలు 3,56,000 మంది ఓటర్లకి ఓటు వేసేందుకు ప్రతి మండలంలో కూడా, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రభుత్వ హై స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఈ పోలింగ్ స్టేషన్లని అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి ఓటర్స్ అందరూ కూడా ఇది నా ఒక్క ఓటు వేయకపోతే వచ్చిన నష్టం ఏంటనే విషయాన్ని ఆలోచించకుండా బాధ్యతగా, ఎందుకంటే ఎమ్మెల్సీ ఓట్లు కానీ ఎంపీ ఓట్లు కానీ వ్యక్తిగత ప్రభావం కంటే కూడా పార్టీల బాధ్యత తీసుకుంటేనే సక్సెస్ అవుతాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసిన రాజకీయ బలం ఎంత అనేది ఎవరు చెప్పనవసరంలా. కానీ బలానికి నిదర్శనం ఏంటంటే మనందరం కూడా ఓట్ల రూపంలో ఆ రోజున మనం ఎవరైతే బలపరిచామో, ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అక్కడ పేరాబత్తుల రాజశేఖర్ గారు గోదావరి జిల్లాల్లో, అలాగే ఉత్తరాంధ్రలో ఏపీటీఎఫ్ తరఫున రఘువరం గారు, ఈ ముగ్గురు అత్యధిక ఓటుతో గెలిచినప్పుడు మాత్రమే ఈ కూటమి బలం అనేది ప్రజలకు అర్థమవుతుంది. దీని ఇంకో రకంగా మనం నేనైపోతే ఇంట్లో అని చెప్పి ఎవరికాళ్ళకైనా బద్దకిస్తే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ, మీకు ఓటర్గా ఎన్రోల్ అయ్యారో లేదా అనే విషయాన్ని, ఎన్రోల్ అయితే మీ పోలింగ్ స్టేషన్ వివరాలు మీకు రాకపోయిన పక్షంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ, అక్కడున్న మీ అర్బన్ ఏరియాలో అయితే మున్సిపల్ డివిజన్ హెడ్ కానీ కార్పొరేటర్ గారు కానీ అడిగితే మీ వివరాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. దయచేసి ఓటును వేసే విషయంలో బద్దకించొద్దని చెప్పి మీ ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన పేరు ఎదురుగుండా ఒక గడి ఇస్తారు. ఆ గడిలో 1 అంకె మాత్రమే వేయాలి. అది కూడా
మీకు పోలింగ్ ఛాంబర్లు ఏదైతే పెన్ను పెడతారో ఆ పెన్నుతోనే వేయాలి, మీ సొంత పెన్నులతో అక్కడ రాసే అవకాశం లేదు. ఒకటే అంకె తప్ప ఏ రకమైన మార్కులు, టిక్కు మార్కులు కానీ, ఇంటూ మార్కులు కానీ, లేదంటే వేరే రకమైన రాతలు, కామెంట్స్ కూడా బ్యాలెట్ పేపర్ మీద రాయొద్దని చెప్పి నేను ఓటర్స్ అందరూ కూడా మనవిస్తూ 27వ తారీఖు మరి మీరందరూ కూడా, గతంలో ఎప్పుడు 40%, 50% మాత్రమే ఓటు అయ్యేది. మొన్న 23లో జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కొద్దిగా పెరిగినా కూడా మరి ఈసారి కూటమి అభ్యర్థిగా ఎవరైతే ఈ 2 జిల్లాల్లో అంటే 2 నియోజకవర్గం నిలబడుతున్నారో వీళ్ళందరూ అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు తెలిసి కొంతమంది ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు కానీ బై అండ్ లార్జ్ 90% ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే చర్యలు చేపట్టిందో దానికైతే సంతృప్తికరంగా ఉన్నారు. మొన్న 1000 కోట్లు ఇవ్వడం జరిగింది పోలీసు వారికి, అలాగే కొంతమంది జీపీఎఫ్ పెట్టుకున్న వాళ్ళకు కూడా కొన్ని అమౌంట్లు ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పు 20,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులు బకాయి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయలు 1 నెలలోనో, 2 నెలల్లోనో, 3 నెలల్లోనో ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని కదా. మనకున్న బడ్జెట్ దీని ప్రకారం 10 లక్షల కోట్లు అప్పు ఉంది, దాని మీద వడ్డీ కట్టాలి. కాబట్టి ఆర్థిక చిన్నాభిన్నం మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు, మానవ ఇది జరిగింది, విపత్తు జరిగింది ఆంధ్ర రాష్ట్రంలోని. మానవ విపత్తే కాదు, ఆర్థిక విపత్తు కూడా ఈ రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఉద్యోగస్తులు కూడా చాలా సహకరిస్తూ, ఎప్పుడు ఎలా అవుతుందంటే ఒక తెల్ల చొక్కా మీద చిన్న చుక్క ఉంటే చుక్క కనపడదు తప్ప తెలుగు కనపడదు. అలాగే మీడియా వాళ్ళ మిత్రులు కూడా ఏం చేస్తారంటే ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు కామెంట్ చేస్తే మాకు 6వ తారీఖు వచ్చిన జీతాలు మాకెందుకు రావాలి, 6వ తారీఖు 1వ తారీఖు ఎందుకు వేయట్లేదు, అసలు ఈ నెల 6వ తారీఖు వచ్చినాయి జీతాలు, గత ప్రభుత్వం ఎప్పుడు వచ్చినాయి? కాబట్టి ఇటువంటి వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఆ వర్గ అభిప్రాయంగా మనం తీసుకోలేం. అయితే ప్రభుత్వం కూడా కొంత అడుగు ముందుకు వేసి ఉద్యోగ ఉపాధ్యాయులు అలాగే పెన్షన్స్ విషయంలో ఏవైతే ఆర్థిక అంశాలతో ముడిపడని డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సెటిల్ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వర్గాల్లో సంతృప్తి అనేది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంది. అయితే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ఆర్థికపరమైన అంశాలలో కొంత వెసులుబాటు ప్రభుత్వం రాగానే వాటిని చెల్లిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని నెగిటివ్ ఫ్యాక్టర్లో అయితే తీసుకోవడానికి లేదనే విషయాన్ని నేను ఉద్యోగ సంఘాలతో మాట్లాడినప్పుడు చెప్పాము. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘాలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ వెలుబుచ్చిన అభిప్రాయం కూడా ఇదే. డిఎస్సి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజున సుప్రీంకోర్టు ఏదైతే కేటగిరైజేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో, అంటే అంతకుముందు కేటగిరైజేషన్ తప్పని వేసిన ఎస్ఎల్పిని అలౌ చేసిన దాని మీద రివ్యూ పిటిషన్ ఇస్తే రివ్యూ పిటిషన్లో కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కేటగిరైజ్ చేసుకోవచ్చు అనేది స్పష్టం చేసిందో అప్పుడే మన ప్రభుత్వం కేటగిరైజేషన్ చేద్దామని ఒక పాలసీ నిర్ణయానికి రావటం. డిఎస్సి వచ్చింది కాబట్టి డిఎస్సిలో కేటగిరైజేషన్ చేసి ఆ అభ్యర్థులకు కూడా లాభం చేయాలనే ఉద్దేశంతో మరి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉందో ఒక కమిషన్ వేయటం, ఆ కుల నిర్ధారణ చేయటం, ఆ జనాభా ప్రాతిపదిక మీద కేటగిరైజ్ చేయాలనే ఉద్దేశంతో కమిషన్ వేయటం. ఏదైనప్పటికీ కూడా మార్చి 15, 20 ప్రాంతాల్లో ఈ కేటగిరైజేషన్ పూర్తి చేసి సర్వీస్ రూల్స్ అమెండ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి స్కూళ్ళు తెరిసే సమయానికి అంటే 10/6 లేదా 15/6కో కొత్త డిఎస్సిలో వచ్చిన అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధ్యాయులుగా చేరే ప్రణాళిక అయితే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఇందులో వేరే అంశానికి ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తాను. గతంలో కూడా ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంబించినటువంటి వైసీపీ నాయకత్వం మరలా
వారు చేసిన విధ్వంసం చాలదు అన్నట్టుగా, దోచుకున్నది చాలదు అన్నట్టుగా ఈ రోజున అభివృద్ధి చేయడానికి ప్రయత్నించే ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజున వనరులను సమకూర్చుకుంటూ, ప్రాజెక్టులను తెచ్చుకుంటూ, అదేవిధంగా పరిశ్రమలను ఏర్పరచుకుంటూ ఉపాధి కల్పించాలని చెప్పి, ఉత్పాదక పెంచుకోవాలని చెప్పి ప్రయత్నించే ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజున మోకాలు అడ్డు పెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు, అనేక రకాలుగా కుయుక్తులు పడుతూ ఉన్నటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. వాళ్ళు ఏమి చేసినా కూడా ఇది ఆగదని చెప్పి, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ నిధులను కూడా ఆపాలను ప్రయత్నిస్తూ ఉంటుంటే ఉన్నది దోచుకున్నావు, దోచుకోవటమే కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా విధ్వంసం చేసావు, ప్రజలు అసహనంగా జీవించేలా చేసావు, ఏ ఒక్కరికి న్యాయం జరగకపోగా అన్ని రంగాల్ని, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి నీవు ఈరోజు మరలా అదే రకమైనటువంటి కుట్రలు, పన్నాగాలు, కుయుక్తులతో నువ్వు రాజకీయంలో కొనసాగాలనుకుంటే ఇది మాత్రం సాధ్యం కాదు అని చెప్పి నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే ప్రజలు పూర్తిగా నిన్ను వదిలేశారు. మామూలుగా వదిలేయటం కాదు, ఈ రోజున మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా సరే ఏ ఎన్నికలైనా జరగని ఈ రాష్ట్రంలో నీకు డిపాజిట్లు రావు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకనే నువ్వు ఈ రోజున దొంగచాటుగా వ్యవహరిస్తూ ఉన్నావు. బహిష్కరించాను అని చెప్పి ఎన్నికలు చెబుతా ఉన్నావు, మళ్ళీ పైగా ఇండైరెక్ట్గా వేరే అభ్యర్థులకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఇది నీ వరుస. మొదటి నుంచి ఏంటంటే నీ ఆలోచన, నీ యొక్క విధానం, నువ్వు ఏ రోజు కూడా ఈ రోజున ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ప్రజల యొక్క పురోగతిని గురించి, ప్రజలు అభివృద్ధి చెంది సమాజంలో అన్ని వర్గాలు కూడా బాగుండాలనే ఆలోచన నీకు ఎప్పుడూ లేదు, రాదు కూడా.